యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న నారాయణపేట జిల్లా ముడుమాల్ నిలువురాళ్లలో ఒక సైట్ వద్దే కంచె నిర్మించారు. మరో సైట్ వద్ద కంచె లేకపోవడంతో చారిత్రక సంపద ధ్వంసమవుతోంది. దీంతో యునెస్కో వారసత్వ సంపద జాబితాలో శాశ్వత గుర్తింపు పొందేలా ప్రభుత్వంతో కలిసి డెక్కన్ హెరిటేజ్ సంస్థ పరిరక్షణ చర్యలు చేపడుతోంది. శాశ్వత జాబితాల చోటు దిశగా తీసుకుంటున్న చర్యలపై మా ప్రతినిధి సతీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాలు శివారులోని నిలువురాళ్ళు దేశంలోనే అత్యంత పురాతనమైన అంటే మెగాలిథిక్ ఇనుపరాతి యుగానికి చెందినటువంటి చారిత్రక ప్రదేశం. ఇక్కడ సుమారు 3000 నుంచి 2000 ఏళ్ల క్రితం నివసించిన ఆది మానవులు వీటిని ఒక నిర్దిష్టమైన క్రమంలో అమర్చినట్లు చరిత్రకారులు గుర్తించారు. సుమారు 80 ఎకరాల్లో 10 నుంచి 15 అడుగుల పొడవైన నిలువురాళ్ళు వేలాది సంఖ్యలో పెద్ద పెద్ద బండరాళ్లను ఒక నిర్దిష్టమైన ఆకృతుల్లో ఇక్కడ వాళ్ళు అమర్చారు. ఈ నిలువురాళ్ళు ద్వారా అంటే కోనార్కు సూర్యమందిరం తరహాలోనే ఈ నిలువురాళ్లపై ఈ నిలువురాళ్ల నీడల ద్వారా సూర్యుని గమనాన్ని, సమయాన్ని, ఋతుపవనాల ఆరంభాన్ని పూర్వీకులు గుర్తించేవారని పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా తేల్చారు. అయితే ఇంతటి ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ ప్రాంతం సుమారు 80 ఎకరాల్లో ఉన్నటువంటి నిలువురాళ్ళలో 120 వరకు ఉండగా అవి క్రమక్రమంగా ధ్వంసమవుతూ ఇప్పుడు ప్రస్తుతానికి 80 మాత్రం మిగిలాయి. అంటే విభిన్న ఆకారాల్లో పేర్చినటువంటి బండరాలు సైతం ఆ స్థానిక రైతులు ఇవన్నీ పట్టభూములు కావడంతో రైతులు వాటిని అన్ని సరిహద్దులకు జరిపి పొలాలు చేసుకోవడము, మట్టి తరలింపు చేయడం వల్ల వాటి ఆ చారిత్రక ప్రాధాన్యాన్ని కోల్పోతున్నాయి. ఆ రాళ్ళు కూడా ధ్వంసమైపోతున్నాయి. అక్కడ గడ్డి, చెట్లు, ముళ్ళ పొదలు కూడా మొలిచి ఇవన్నీ ఆ చారిత్రక సంపద వాటిలో వెళ్తుంది. అయితే వీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన అంటే చరిత్రకారులు వాటిపై కొన్ని పరిశోధనలు చేసి వాటి వివరాలు ప్రభుత్వాన్ని సంపాదించగా భారత ప్రభుత్వం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద తాత్కాలిక జాబితాలో చేర్చింది. శాశ్వత జాబితాలో చేర్చాలంటే అక్కడ ఈ ప్రభుత్వం అంటే ధ్వంసమవుతున్న వాటిని రక్షించాల్సి ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సైటు వద్ద కంచె నిర్మాణం చేసినప్పటికీ ఆ బండరాల్లో ఉన్నటువంటి మరో చోట పూర్తిగా కంచె నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి ఈ భారీ విద్యుత్ లైన్ను తొలగించి పక్కన చేయాల్సి ఉంది. ఈ దిశగా అధికారులు ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లయితే సమాచారం. ఈ ప్రభుత్వం అయితే దీన్ని సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ హెరిటేజ్ సంస్థ, డెక్కన్ హెరిటేజ్ సంస్థ రెండింటి ఆధ్వర్యంలో ఇక్కడ పనులైతే చేపడుతున్నారు. ఇక్కడ తవ్వకాలు చేపట్టి ఈ నిలువురాళ్ళు అంటే విభిన్న ఆకృతుల్లో ఒక నిర్దిష్టమైన ఆకృతుల్లో చేపట్టిన బండరాళ్ళ ప్రాముఖ్యతను అంటే వాటి చారిత్రక ప్రాధాన్యాన్ని అన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసి ఒక డోసియర్ అంటే సమగ్రమైన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఉన్నారు. దాన్ని యునెస్కోకు పంపించడం ద్వారా శాశ్వత గుర్తింపు కోసం ప్రయత్నాలు అయితే చేయనున్నారు. అంటే ఈ క్రమంలో అంటే యునెస్కో గుర్తింపు రావాలంటే ఉన్నటువంటి ఆ నిలువురాళ్ళ అంటే ప్రాధాన్యం ఏదైతే ఒక స్థలానికి చారిత్రక ప్రాధాన్యం ఉండాల్సి ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఆ పురాతన వస్తువులు కానీ అంటే అక్కడ ఉన్న ఆర్టికల్స్ అన్నీ ఒరిజినల్ అంటే అవి ధ్వంసం కాకుండా కాపాడాల్సి ఉంటుంది. దానికి కేంద్రం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ చర్యల వీలుగా ఈ డెక్కన్ హెరిటేజ్ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి అంటే స్థానిక నారాయణపేట కలెక్టర్ను విన్నవించి ఆ చుట్టూ కంచెన వేయాలని కోరడం, ఆ విద్యుత్ లైన్లను తొలగించాలని అయితే కోరితే అధికారులు సానుకూలంగా స్పందించినట్లయితే వెల్లడించారు. మరోవైపు ఈ యునెస్కో వారసత్వ జాబితాలో చేయడం ద్వారా అప్పటి అంటే నాటి మన పూర్వీకులు అంటే ఎటువంటి సాంకేతిక ఉపకరణాలు లేని సమయాల్లోనే వీళ్ళు మన పూర్వీకులు కలిగి ఉన్నటువంటి ఖగోళ జ్ఞానాన్ని, పురాతన జ్ఞానాన్ని కూడా విశ్వవ్యాప్తం ఉన్నటువంటి మన సంపద విశ్వవ్యాప్తం కావడంతో పాటు మనకు పర్యాటకంగాను మేలు జరగనుంది. అంటే ఈ సైట్ను చూడడానికి దేశ విదేశాల నుంచి రావడంతో పాటు ఇక్కడ స్థానికులకు ఉపాధి దొరకడంతో పాటు ఆర్థికంగాను ఉపయోగకరంగా ఉన్నది. ఒకవేళ ఈ నిలువురాళ్ళు కనుక యునెస్కో గుర్తింపు పొందితే రాష్ట్రంలో రామప్ప తర్వాత యునెస్కో జాబితాలో చేరిన రెండో సైట్గా